హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లలు ఇష్టంగా తినే పాన్ కేక్స్ ఇంట్లో ఎలా చేయాలో చూద్దాము. దానికి నేను కొన్ని చాకో చిప్స్తో, కొన్ని నట్స్తో, కొన్నిటిని ప్లెయిన్గా చేశాను. ఫస్ట్ వీటికి ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఆ తర్వాత అదే కప్పుతో 1 కప్పు మైదా కూడా తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి నేను ఒక 2 స్పూన్స్ సూజీ తీసుకున్నాను. రవ్వ ఆప్షనల్, దీనికి బదులుగా మీరు ఎగ్ అయినా తీసుకోవచ్చు. నేను కొంచెం వంట సోడా, 1 పించ్ సాల్ట్, వీటన్నిటిని వేసుకొని బాగా కలిసే విధంగా ఫస్ట్ కలుపుకోవాలి. ఆ తర్వాత ఫస్టే కరగపెట్టుకున్న బెల్లం నీళ్ళని నేను కొంచెం వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కొంచెం వేసుకుంటూ వీటిని కలుపుకోవాలి. ఇలా బాగా అంతా కలిసిన తర్వాత దీన్ని ఒక 15 మినిట్స్ మనం కొంచెం సేపు వదిలేయాలి. ఇలా తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని, నాకు కొంచెం తిక్కుగా ఉన్నింది కన్సిస్టెన్సీ, అందువల్ల నేను కొంచెం వాటర్ వేసుకొని, చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు మనకి. తర్వాత ఒక దోశ తవా పెట్టుకొని దాని మీద నేను ఆయిల్ వేసుకున్నాను. మీరు కాంటే బటర్ అయినా గీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్నవిగా పాన్ కేకుల్లాగా వీటిని స్ప్రెడ్ చేయకూడదు, ఇలానే వదిలేయాలి. దీని మీద లిడ్ పెట్టి క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా 2 సైడ్స్ వీటిని ఫ్రై చేయాలి. వీటిని హనీతో కూడా పిల్లలకి మనం సర్వ్ చేయొచ్చు. ఇంకొన్ని పాన్ కేక్స్ని నేను నట్స్తో, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్తో, కొన్ని చాకో చిప్స్ వేసాను. వీటిని కూడా లిడ్ పెట్టి క్లోజ్ చేసి 2 సైడ్స్ మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాకో చిప్స్ మెల్ట్ అయ్యి పిల్లలకి తినడానికి బాగుంటుంది. చూడండి, ఇలా 2 సైడ్స్ మనం కాల్చుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లల కోసం.